హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ మీలో ఎంతమంది టర్కిష్ ఫుడ్ తిన్న వాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా టర్కిష్ ఫుడ్ ట్రై చేయాలన్నా ఇదైతే బెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్ పేరే సీజన్స్ ఎక్స్ప్రెస్. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు వైరల్ అయిపోయింది. సో అలా వైరల్ అయిన తర్వాత మనం తినకుండా ఉంటామా? లేట్ అయినా తప్పకుండా తింటాం కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ సీటింగ్ దొరకడానికి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేసినాం మేము. సో నెక్స్ట్ అయితే ఫస్ట్ ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం. ఆకలి అవుతుండే అప్పటి వరకే కబాబ్స్ అయితే ఆర్డర్ చేసినాం. ఇవి 550 పడ్డాయి కబాబ్స్, చికెన్ మటన్. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా ట్రై చేద్దామని అనుకునే లోపలే ఫస్ట్ కబాబ్ సర్వ్ చేసేటప్పుడు వెయిటర్ ఒక కబాబ్ కింద పడేసిండు, సరిగ్గా సర్వ్ చేయలేదు. సో మళ్ళీ ఎంటైర్ కబాబ్ తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకా తినే లోపల ఇంకా ఏం ట్రై చేయాలని కూడా అనిపించలేదు. సో నెక్స్ట్ అయితే కునాఫా ఆర్డర్ చేసినాం. దాని నెక్స్ట్ స్ట్రాబెర్రీ మిల్క్ కేక్ అయితే ఆర్డర్ చేసినాం. ఇవి 3 అయితే ఆర్డర్ చేసినాం. 3కి 3 5/5 ఇచ్చేయచ్చు, అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దాదాపు కునాఫా ఇంకా బక్లావా ఇవన్నీ టర్కిష్ స్వీట్స్ అండ్ మిల్క్ కేక్స్, ఇవన్నీ టర్కిష్ రిలేటెడ్ ఫుడ్. అండ్ ఇక్కడ షెఫ్ చూసిన ఈయన కూడా టర్కిషే. తన ఫుడ్ అంటే ఇట్లా చేస్తున్నప్పుడు నేను చూసిన అంటే ఫ్రెష్గా అనిపించింది. ఓపెన్ కిచెన్ కదా, అంటే నార్మల్గా మనం అక్కడ తీసుకోవడము అంటే మన ముందే చేస్తారు. సో నాకైతే ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఇక్కడ కేక్స్ ఇవన్నీ చూస్తే అబ్బా తినాలి అనిపించింది. బట్ నాకైతే అప్పటికే త్రీ ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేసినాం. అవి తినే వరకే హెవీ అయిపోయింది. బట్ నేను ఇంతవరకు బక్లావా అయితే ట్రై చేయలేదు. ఇంకా ఈ కునాఫా అయితే చీజీ కునాఫా అయితే ఆర్డర్ చేసిన. ఎంత బాగుంది తెలుసా, ఇట్లా ఇట్లా తింటుంటే ఇంకా తినాలి అనిపించింది, అంత బాగుంది. ఇంకా ఇందులో ఒకటి చూడలేదు, శాండ్ పైన కాఫీ ట్రై చేస్తారు వాళ్ళు, అదైతే ఒక్కటి చూడలేదు. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూడాలనుకుంటున్నా. చాలా వరకు టర్కిష్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఇంకొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేయాలనిపించింది. మీరు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై